ఆకి అదాలత్లో కపిల్ దేవ్ గారి మీదున్న ఆరోపణ. ఈయన అందరినీ విమర్శిస్తూ ఉంటారు. మీరు కంటిన్యూస్ గా విమర్శన చేసి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో మొదటి పేరున్నది ఎవరంటే గ్రేట్ చాపెల్. మీరు గ్రేట్ చాపెల్ దగ్గర మీరు చేసే ఎక్స్పెరిమెంట్ నేను ఒప్పుకొనని ఆయన మొహం మీద చెప్పేశారు. గ్రేట్ చాపెల్ విషయానికొస్తే నిజంగా మన దేశానికి ఏదైనా మంచి చేయాలనడంలో అతిశయోక్తి లేదు. విదేశాల నుంచి వచ్చి మన దేశానికి సేవ చేయడం అన్నది అది హర్షించదగ్గ విషయం, అది మంచిదే అంట. కానీ ఎక్స్పెరిమెంట్లనేవి చేసి అందులో మొండితనం ఉంటే, తన తప్పులన్నీ ఒప్పుకోకుండా, దాని గురించి మనం మాట్లాడుకోకుండా ఉంటే మన మీద ఒక గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. ఎంత క్రికెట్ ఆడాం, ఎదిరించి మనం మాట్లాడలేమా? మీరు చెప్పిన ఆ విషయాన్ని సచిన్ టెండూల్కర్ గారు కూడా అలాగే చెప్పారు. ఆయన కూడా ఎక్స్పెరిమెంట్ ఎక్కువగా ఉండకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సచిన్ గారికి అనిపించుండొచ్చు మళ్ళీ మళ్ళీ పొజిషన్ మారుస్తూ ఉంటే ప్రాబ్లం అవుతుంది అని. అదేంటంటే ఇది చెప్పాలంటే ఒక చిన్న విషయం. మన భారతీయులు ఎలా బతుకుతున్నారంటే, వాళ్ళ విషయానికొస్తే వాళ్ళకి సెక్యూరిటీ ముఖ్యం. మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే అందులో తరతరాలుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ముత్తాత, తాత, తండ్రి, ఇలా అన్నలు ఒకే ఇంట్లో. కాని ఆస్ట్రేలియా, అమెరికా ఆ విధంగా కాదే. ఇలా మూటలు కట్టుకుంటారు, అలా ఓ దేశానికి వెళ్తారు. ఇంకో రోజు మళ్లీ మూటలు కట్టుకుని ఇంకో దేశానికి వెళ్తారు. వాళ్ళ లైఫ్ స్టైల్ గనుక చూస్తే అది వేరే విధంగా ఉంటుంది. ఆ లైఫ్ స్టైల్ మన దేశ క్రికెట్ ప్లేయర్ మీద ప్రభావం చూపితే అది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇటువంటి ఎక్స్పెరిమెంట్లన్నీ మన సాంప్రదాయానికి అనుకూలంగా చేసుకుంటే బాగుంటుంది. సెక్యూరిటీ అనేది లేకపోతే పర్ఫార్మెన్స్ అలాంటివి ఖచ్చితంగా రావు అంట. ఒక మనిషి సెక్యూరుగా ఇంకా బలంగా ఉంటే తన నిజమైన పర్ఫార్మెన్స్ బయటికి కనబడుతుంది. రాహుల్ ద్రావిడ్ విషయానికొస్తే అతను ఎంతో గొప్ప ప్లేయర్. రేపు అతను టీం నుంచి బయటకు వెళ్ళువని అంటే, బాగా ఆడకపోతే అంటే ఆడే విధానంలో కూడా మార్పు ఉంటుంది. అందుకే మన కల్చర్, మన సభ్యత ఇలాంటివి మన ప్లేయర్స్ పట్ల కాస్త ఉంటే బావుంటుంది. వాళ్ళని అసలు భయపెట్టకూడదు. భయపెడుతూ ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పటికే చాలా మంది కృంగిపోయారు. అప్పుడు మనం పై స్థాయికి వెళ్తున్నాం కాబట్టి. అయితే గ్రేట్ చాపెల్ మన గురించి మంచిగా ఆలోచిస్తూ ఉంటే, అతను అందరి ప్లేయర్స్ని ఒకేలా చూడరు. కానీ అదే సమయంలో అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్స్ కూడా జరుగుతాయి. అయితే ఆ స్థాయిలో మనం ఎక్స్పెరిమెంట్స్ చేసే ఇంకా రాలేదనుకుంటున్నాను. ఈ ఎక్స్పెరిమెంట్స్ మన ప్లేయర్స్ మీద చేసే విధానం బాలేదని. కానీ ఆయన ఎక్స్పెరిమెంట్స్ ఇంకా కొనసాగుతాయనే చెప్పారు. గత మ్యాచ్ లో చూసారంటే ఆయన ఇర్ఫాన్ ని ఓపెనింగ్ లో దింపారు. గడిచిన 6 నెలలు నేను ఎంతో చక్కగా సమాధానాలు చెప్పాలంటే ఇర్ఫాన్ పఠాన్ అతను 7th బ్యాట్స్మెన్ కాదు. చూడాలంటే అతను 3 బ్యాట్స్మెన్నే అంట. ఒకవేళ మీరు 25 మ్యాచ్ల్లో 15-18 స్థాయి నుంచి 3 స్థాయికొస్తే అది సర్ప్రైజ్ కాదు, ఎక్స్పెరిమెంట్ కూడా కాదు. దట్ ఈజ్ ఎవ్రీడే స్టోరీ. ఆయనే మన టీం యొక్క నెంబర్ 3 బ్యాట్స్మెన్. బయట ఉన్న మనం 2 విషయాలు చెప్పుకోవచ్చు. ఒకటి, అతను స్టెబన్గా ఉండాలి. అది ఒకవేళ తను ఆ విధంగా లేకపోతే, అంటే మన ఆలోచన స్థాయి కంటే ఎంతో పై స్థాయిలో ఉన్నాడు, అది అలా వదిలేయాలి. మీరు ఎప్పుడూ కూడా క్లియర్ గా ఎలాంటి భయం లేకుండా మాట్లాడతారు. ప్రజల మనసుల్లో ఒక ఇంప్రెషన్ ఉంది, అంటే గ్రేట్ చాపెల్ ఇండియన్ టీంలో ఉన్న పెద్ద స్టార్స్ ని, పవర్ఫుల్ ప్లేయర్స్ ని పక్కకు నెట్టేయాలనుకుంటున్నారు అని. సౌరవ్ గంగూలీ గారిని బయటికి పంపించేశారు. సచిన్ టెండూల్కర్ గారిని ఒక మూల కూర్చోబెట్టాలనుకుంటున్నారు. హర్భజన్ కి పాఠం నేర్పించాలనుకుంటున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ ని బయటికి పంపించాలనుకుంటున్నారు. ఐ థింక్ పాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అందరూ కలిసికట్టుగా ఆడాలి. ఐ థింక్ ఎటువంటి విషయమైనా ఏ సమయంలోనైనా దాన్ని యూజ్ చేస్తున్నామో అందులో విషయం ఉంటుంది. ఈ ప్లేయర్స్ అందరూ సమిష్టిగా ఒక టీంగా ఆడితే గనుక అదే ఒక ముఖ్యమైన విషయం. అయితే ఎవరైతే భయపడి బయటకు వచ్చేయాలని చూస్తారో అది మంచిది కాదు. ఈ ప్లేయర్స్ పట్ల మంచి పర్ఫార్మెన్స్ మనం బయటికి తీసుకురావడం తెలిస్తే అది మంచిదంట. కొన్నిసార్లు మీ మాటలు వింటుంటే గ్రేట్ చాపెల్కి వ్యతిరేకంగా మాట్లాడడానికి రెచ్చగొడుతున్నట్టుంటుంది. ఇలా చూడండి, మీరు మీడియా వారు, మీకెంతో శక్తి ఉంటుంది. నేను చెప్పిన మాటల్ని మీరు తిప్పి తిప్పి ఎలాగైనా చెప్పచ్చు. అలాంటివైతే నేను ఆపలేను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో, ఏం అనుకుంటానో అది చెప్పేస్తాను. దానికి మీరు 3 అర్థాలు తీసుకున్నా 5 అర్థాలు తీసుకున్నా అది మీ ఇష్టం. అర్థం మాత్రం తీసుకుంటాను. మీరు రాహుల్ ద్రావిడ్ గురించి చెప్పిన ఒక విషయం, అంటే రాహుల్ ద్రావిడ్ గారిని ఒకవేళ గ్రేట్ చాపెల్ గారు డామినేట్ చేస్తున్నట్టయితే, ఆయన్ని ప్రెషర్ పెట్టి పని చేయించుకుంటున్నట్టయితే అది రాహుల్ ద్రావిడ్ గారి తప్ప. చెప్పాలంటే ఇది వీక్నెస్సే. గ్రౌండ్లో ముఖ్యమైన వాడు కెప్టెన్. ఎంతమంది ఫీల్డర్లున్నా వాళ్ళ మధ్య కెప్టెనే ముఖ్యం. ఈ విజయం సాధించావంటే అది కెప్టెన్ వల్లే అంటాను. ఒకవేళ ఓడిపోయినా కూడా విమర్శలు తట్టుకునేది కెప్టెనే. ఆ విషయంలో రాహుల్ ద్రావిడ్ అయితే ఇలాంటివెన్నో ఫేస్ చేశాడు. ఒకవేళ అతను ప్రెషర్లో గనుకుంటే అది తన యొక్క వీక్నెస్.
ఎందుకంటే తన మీద ఎంతో నమ్మకం ఉంది అందరికీ. టీంకేం కావాలో అతనికి తెలియాలి, ఒక ఆలోచన విధానం ఉండాలి. మనం ఒక డిస్కషన్లో ఉంటే టీంని ఒక తాడు మీద నడిపించకపోతే అప్పుడు నువ్వొక వీక్ పర్సన్వి. మీరు గ్రేట్ చాపెల్కి వ్యతిరేకంగా రాహుల్ ద్రావిడ్ గారిని తయారు చేద్దాం అలా అనుకుంటున్నారా? అని కాదు, మనం ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు అది వివాదానికి దారి తీయకూడదు. హౌ యూ కెన్ ఇంప్రూవ్ దట్. అది నా విషయం వరకు వస్తే అది మా నాన్న అది ఈ తప్పు చేశారంటే అది వివాదం అవ్వదు. ఇంకా అందులో బెస్ట్ తీసుకోవాలి. ఒకవేళ కోచ్తో మాట్లాడి, కోచ్ మీరు తప్పుగా చెప్తున్నారు, టీచర్ మీరు తప్పుగా చెప్పారు, అలా మంచిగా డిస్కషన్ చేస్తే రిజల్ట్ కూడా బావుంటుంది. చూడండి సార్, ఈ డిస్కషన్స్ వల్ల సమస్యలనేవి ఉండవు. కానీ అన్నిటికీ మీరు జవాబు దొరుకుతుంది. ఒకటి నేను చెప్పిందైనా వినాలి, లేదా నువ్వు చెప్పింది వినాలి. అందరూ ఒకటిగా కలిసి పనిచేస్తే అదే బెటర్మెంట్ ఫర్ ద కంట్రీ. ఇంకా అన్నిటికన్నా ముఖ్య విషయం, మీరు దేశం యొక్క మంచి కోసం మాట్లాడుతున్నారంటే అది ముందు మన పర్సనాలిటీ విధానం చూసుకొని మన కంట్రీ ఎలా పోయినా పర్వాలేదు, నేను చెప్పిందే నిజం అలా అని చెప్పకూడదు. మీ గురించి మీరు ఆలోచించుకోకుండా కంట్రీ కోసం ఏదైనా మంచి చెయ్యాలి అన్నది. అదే టీమ్ స్పిరిట్ అని అంట. అలా ఆ విధంగా ముందుకు సాగిపోవాలి. మీరు చెప్పేదానికి అర్థం రాహుల్ ద్రావిడ్ ఒక వీక్ కెప్టెన్ అని మీరు అంటున్నారా? అది కూడా ఈ కోర్టులో అదొక నేరంలాగా చెప్తున్నారా? ఎక్కడ ఎటువంటి స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకోకపోతే ఒక విషయం ఒక్కసారి కాకుండా రెండుసార్లు కాకుండా అంతకు మించి జరిగితే మనం తెలుసుకోవాల్సింది మన వీక్నెస్. అలాగే ఉంటాం, స్ట్రాంగ్గా ఉండం. ఒక్కొక్కసారి నేను మాట్లాడలేకపోతున్నాను, నా కోసం వేరే ప్లేయర్ మాట్లాడతాడు అంటే కెప్టెన్ పనే మాట్లాడ్డం. ఎందుకలా జరిగిందని అనాలి. ఒకవేళ సమస్య ఏర్పడితే దాన్ని ఒప్పుకోవడంలో ఏంటి ప్రాబ్లం? సమస్య గనుక లేకపోతే టీం బావుంటుంది, అందరూ బావుంటారు, మనం అందులో స్ట్రక్ అయ్యకుండా ఉంటాం. ఏ సమస్య వచ్చినా దానికి రెడీగా ఉండాలి. అయితే దాని గురించి మీరు నోరు విప్పకుండా ఉంటే ఏం జరుగుతుందో అనుకుని చూసిన వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, పలు విధాలుగా మాట్లాడతారు, వీక్నెస్ బయటపడుతుంది. ఇండియన్ టీం గనక మ్యాచ్లో ఓడిపోతే మీరు బ్లేమ్ చేసేది ఆ కోచ్నే లేదా గ్రేట్ చాపెల్ని. చూడండి, మీరొక మీడియా, అది ఒక నెలకు ముందు ఇండియా ఒక మ్యాచ్ గెలిస్తే మీరు గ్రేట్ చాపెల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. అలాంటప్పుడు ప్లేయర్తో డిస్కషన్ ఉండదు. కానీ అదే టీం ఓడిపోతే వెంటనే ప్లేయర్స్ దగ్గరకొచ్చి డిస్కషన్ మొదలెడతారు, మీరెందుకు ఓడిపోయారని. ఇదెలా న్యాయం చెప్పండి? ఎప్పుడూ మర్యాదతో కూడుకున్న ఒక దారి చూపించాలి. బూతులు తిట్టినా ఆ దారిలోనే చూడాలి. విజయం సాధిస్తే గ్రేట్ చాపెల్ సాధించాడు, ఓడిపోతే ప్లేయర్స్దే కారణం. ఇది కరెక్ట్ అంటారా? ఒకవేళ భయం ఏంటంటే ప్లేయర్ మనసులో ఒక ఇంప్రెషన్ ఉంది. అదేంటంటే సౌరవ్ గంగూలీ గారు బయటికి వెళ్ళడానికి కారణం కోచ్ గ్రేట్ చాపెల్తో ఆయనకి పడలేదు అని. అలా అని గ్రేట్ చెప్పాలని ఎందుకు చెప్పాలి? 5 నేషనల్ సెలెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి బాధ్యత అనేది లేదా? గ్రేట్ చాపెల్ అనే అంటున్నారు. గ్రేట్ చాపెల్ రాహుల్ ద్రవిడ్ని బయటికి పంపాలనే ఉద్దేశం కాదు. ఆయన తన ఆలోచన విధానం చెప్పారు. అతను టీంకు ఉపయోగం లేదని చెప్పుండొచ్చు. కానీ 5 సెలెక్టర్లు వాళ్ళు ఇండియా తరపున ఆడారు, అది వాళ్ల యొక్క నిర్ణయం అని అనొచ్చు. దీని సమయం అయిపోయింది, వాళ్ళొక సమయం కెప్టెన్తో మాట్లాడి వింటారు, మేనేజర్తో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. ప్రజల మనసులో ఉన్న ఒక జనరల్ ఇంప్రెషన్ నేను చెప్తాను. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ అవడానికి కారణం ఆయన గ్రేట్ చాపెల్ కి డిజైర్ గా మారారని ప్రజలు అనుకుంటున్నారు. గంగూలీ గారు బయటికి వెళ్ళడానికి కారణం ఆయన గురువుగా స్వీకరించలేదు. మరి ఎందుకు 5 సెలెక్టర్లు? వాళ్లు కూడా తీసి పారేయండి, వాళ్ళెందుకు కూర్చోవడం? ఆ 5 సెలెక్టర్ల పని ఏంటంటే మంచి కెప్టెన్ని పిక్ చేయాల్సిందే. వాళ్ల బాధ్యతే మొత్తం టీంని పిక్ చేయడం. క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? గ్రేట్ చాపెల్ టీంని సృష్టించారు, అదెలా ఒప్పుకోవడం? నేను క్రికెట్ ఆడాను, 15 ఏళ్లు ఇండియా తరపున క్రికెట్ ఆడాను. సెలెక్టర్ పిక్ ద టీమ్, అది వాళ్ల చేతుల్లోనే ఉంది. ఆ తరువాత 11 మందిని వాళ్లే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ సెలెక్టర్ వీక్ అయితే కెప్టెన్ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి, తర్వాత మేనేజర్ కూడా స్ట్రాంగ్గా ఉంటాడు. ఇప్పుడు మీరు ఒక విధంగా మాట్లాడారు, మన నేషనల్ సెలెక్టర్ చాలా వీక్గా ఉన్నారన్నారు. వాళ్లు కూడా బాగా ఆలోచించి సౌరవ్ గంగూలీని బయటికి పంపించారు. నేనెందుకు గ్రేట్ చాపెల్ మీద నింద వేస్తా? నేనొకేళ పొగడాలి అనుకుంటే సెలెక్టర్లని పొగుడుతా, అదేవిధంగా తప్పు జరిగినా సెలెక్టర్లనే నేను అడుగుతా. ఎందుకంటే నిర్ణయం వాళ్లే తీసుకుంటారు కాబట్టి. ఒకవేళ మీరు సెలెక్టర్ అయింటే? నేను కాదే. లేదు, ఒకవేళ నేను కాదు. మీరు రాహుల్ ద్రావిడ్ గారిని కెప్టెన్ గా చేసుంటారా? నేను లేనప్పుడు దాని గురించి మాట్లాడడం అనవసరం. ఒకవేళ నేను ప్రైమ్ మినిస్టర్ని అయితే ఏం చేస్తాను? లేనప్పుడు దాని గురించి మాట్లాడే ఏం ప్రయోజనం? ప్రైమ్ మినిస్టర్గా ఉంటే గ్రేట్ చాపెల్ని బయటికి పంపించేవారు. అదే అంటున్నా, నేను లేను అని. ఒకవేళ నేను బోర్డు ప్రెసిడెంట్ అయితే ఏమవుతుంది? ఉంటే చెప్పు ఉండేవాణ్ణి, ప్రైమ్ మినిస్టర్ అయినా చెప్పు ఉండేవాణ్ణి. ఎప్పుడు నేను లేను అంటే ఇలాంటి విధానం నేను కలల ప్రపంచంలో ఉండలేని విధానం.